నమస్తే వ్యూయర్స్, నేను చేపూరి మల్లన్నను. పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇటీవల కాలంలో భూ సంస్కరణ అంశం ప్రధానంగా చర్చనీయాంశమైంది. ఎందుకు పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన గరిష్ట భూపరిమితి చట్టం మిగతా చట్టాల కంటే భిన్నంగా ఉంది? ఈ భూగరిష్ట పరిమితి చట్టంలో ప్రధానమైన అంశాలు ఏంటి, దీని చారిత్రక నేపథ్యం ఏమిటి అనే అంశాలను మనం కూలంకుషంగా చర్చించే ముందు అసలు ముందుగా భూ సంస్కరణ అంటే ఏమిటి అనే అంశాన్ని మనం చర్చించవలసిన అవసరం ఉంది. భూ సంస్కరణం అనేది ఇటీవల ఎందుకు విస్తృతమైన అర్థాన్ని అది సంతరించుకున్నది, విస్తృత రూపాన్ని దాల్చింది. సో ఇటీవల భూ సంస్కరణలు ఏ విధంగా అమలవుతున్నాయి? సో పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టిన భూగరిష్ట పరిమితి చట్టం అనేది తదనంతర కాలం లోపల ఏ విధంగా ఇది చాలా దోహదపడింది. సో నిరుపేదలకి, భూమి లేని నిరుపేదలకి ఈ రాష్ట్రంలో కనీసం 1 ఎకరా భూమి సంతరించుకునే అవకాశం ఏ విధంగా మనకి దోహదపడిన అంశాలని చర్చించే ముందుగా భూ సంస్కరణ అంటే ఏందని ఒకసారి మనం చర్చిద్దాం. భూ సంస్కరణ అంటే భూమి లేని నిరుపేదలకి, చిన్నకారు రైతులకి, కౌలు రైతులకి ఈ భూమిని యాజమాన్యాన్ని అప్పగించడం. భూమి ఎవరి దగ్గరనైతే ఉందో ఆ భూమిని సేకరించి ప్రభుత్వమే లాంఛనంగా, ప్రభుత్వ లాంఛనాలతోటే ఈ భూమిని ఈ పేదవారికి బదలాయించే ప్రక్రియనే మనం భూ సంస్కరణగా చెప్పవచ్చు. ఇటీవల కాలం లోపల భూ సంస్కరణలు అనేది ఒక విస్తృత రూపాన్ని దాల్చాయి. అంటే కేవలం ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించి భూమిని బదలాయించడమే కాకుండా ఈ భూమి మీద ఆధారపడే సన్నకారు రైతులను ఆదుకోవడము, కౌలు రైతులను ఆదుకోవడము, రైతు కూలీలను ఆదుకోవడము, ఈ వ్యవసాయం సంబంధించిన సాగునీటిని అందించడము, తర్వాత ఈ మద్దతు ధరను ప్రకటించడము, తర్వాత ఈ ఇన్పుట్ అవుట్పుట్ సబ్సిడీలను సకాలంలో అందించడము, రైతులకి సన్నకారు రైతులకి సకాలం లోపల పరపతి సౌకర్యాన్ని విస్తృతపరచడము, తర్వాత నాబార్డు, తర్వాత వాణిజ్య సహకార బ్యాంకుల ద్వారా రుణాలను అందించడము, సహకార రంగంలో సమూలమైన మార్పులు తీసుకురావడము, వ్యవసాయ రంగానికి సంబంధించిన విజ్ఞానాన్ని అందించడము, అదేవిధంగా మొత్తం శాస్త్ర సాంకేతిక రంగాన్ని జోడించి వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడము. సో ఈ విధంగా ఉత్పత్తిని గణనీయంగా పెంచి ఆహార భద్రతను సమకూర్చి ఆహార సంక్షోభం నుంచి గట్టెక్కించడము, పేదరికము, నిరుద్యోగం నుంచి గట్టెక్కించడమే ఈ భూ సంస్కరణ యొక్క విస్తృత అర్థంలో ఇప్పుడు మనం చూడాలి. పివి నరసింహారావు గారు తీసుకువచ్చే భూగరిష్ట పరిమితి చట్టం నాటికి ముందున్న పరిస్థితులు మనం కనుక విశ్లేషించినట్లయితే 1946కు ముందే ఈ దేశం లోపల వామపక్ష భావజాలం పెచ్చుగా మీరి ఈ రైతు కూలీల కోసము, తర్వాత సన్నకారు రైతుల కోసము, వ్యవసాయ కర్షకుల కోసము ఎన్నో ఉద్యమాలు తీసుకురావడము, దున్నేవాడికే భూమిని అందించాలి అనే ఒక లక్ష్యంగా ముందుకు వెళ్ళడము. సో 1946 లోపల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రాంతం లోపలనే 1942 ఈ 52 మధ్యకాలం లోపల ఈ వామపక్షం ఉద్యమం అనేది ఉధృతంగా నడవడము, అటు జమీందారులతోటి, ఇటు నిజాం ప్రభుత్వంతో, ఇటు రజాకార్లతోటి 3 విధాలుగా ఈ వామపక్ష భావజాల ఆనాటి కమ్యూనిస్టు వాదులు తెలంగాణ కమ్యూనిస్టు ఉద్యమం ఉధృతంగా నడవడము ఒక ప్రధాన అంశమైతే, ఎప్పుడైతే 1949 ఆ ప్రాంతం లోపల 1946 ఆ ప్రాంతం లోపల ఈ తెలంగాణ రాష్ట్ర హైదరాబాదు సంస్థానం లోపల ఈ ఉద్యమం నేపథ్యంలో మొత్తం మీద అది ఆనాటి ప్రభుత్వం చొరవ వలన నిజాం సంస్థానం భారతదేశంలో విలీనమైన తదనంతర కాలం లోపల 1949లో ఈ
జాగీర్దారుల చట్టాన్ని నిషేధించడం జరిగింది. జాగీర్దారుల చట్టం తీసుకుని ఈ జాగీర్దారులన్నింటినీ కూడా నిషేధించడం జరిగింది. అదేవిధంగా 1950 ఆ ప్రాంతంలో ఈ తెలంగాణ ప్రాంతం లోపల కౌలు రక్షణలో చట్టాన్ని తీసుకొచ్చింది. అంటే కౌలు రక్షణ చట్టం, కౌలు చట్టాలను తీసుకురావడం జరిగింది. 1955 ఆ ప్రాంతం లోపల తెలంగాణ రాష్ట్రం లోపల హైదరాబాదు రాష్ట్రం లోపల మొదటిసారిగా గరిష్ట భూ కమతల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో అదే కాకుండా 1950 లోపల ఇనాందారుల రద్దు చట్టం, అంటే ఇనాం భూములు కలిగి ఉన్న వాళ్ళని రద్దు చేసి ఈ చిన్న సన్నకారు రైతులకి, కౌలు రైతులకి, ముఖ్యంగా రక్షిత కౌలుదారులకి ఈ భూమిని పంపిణీ చేయడం జరిగింది. సో తదనంతరం హైదరాబాద్ రాష్ట్రం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల విలీనం కావడం, అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ 1956 లోపల ఆంధ్రప్రదేశ్ ఏరియా కౌలు చట్టం తీసుకురావడం. సో ఇన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఆ చట్టాల్లో ఉన్న లొసుకుల వలన భూ యాజమాన్యం అనేది పేదలకి బదలాయింపు కాకపోవడం ఒక ప్రధాన సమస్య ఉండేది. సో అదేవిధంగా రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే 1946 సంవత్సరం లోపల జేసీ కుమారప్ప వ్యవసాయ కమిటీని వేయడం జరిగింది. ఈ వ్యవసాయ కమిటీ ప్రధానంగా ఈ దేశంలో భూ సంస్కరణలు చేపట్టినట్లయితేనే పేదలకి న్యాయం జరుగుతుంది, రాజ్యాంగంలో ఉన్న సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం లక్ష్యం నెరవేరాలంటే ఈ భూ పంపిణీ ప్రధాన ఎజెండాగా వెళ్ళాలన్నది సూచించడం జరిగింది. అంతేకాకుండా ఆదేశ సూత్రాల్లో ప్రధానమైన అంశాలు మనం గమనించినట్లయితే ఆర్టికల్ 38 ఏం చెప్తుందంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని కలుగచేయాలని చెప్తా ఉన్నది. సో ఈ సామాజిక ఆర్థిక రాజకీయ లక్ష్యం కలిగేయడానికి అవరోధం ఉన్న అంశం ఏంటిది? భూమి అనేది కొద్ది మంది చేతుల్లో నిక్షిప్తమై ఉండడం. సో ఆనాటి కాలంలో మన తెలంగాణ ప్రాంతం అంటే ఈ హైదరాబాద్ రాష్ట్రం లేదా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన విలీనమైన తర్వాత ఉండే సమస్యలు ఏంటంటే పెద్ద మొత్తంలో ఇంకా కూడా భూస్వాముల ఆధీనంలో ఉండడం, తర్వాత జమీందారుల ఆధీనంలో ఉండడం, సంస్థానాల ఆధీనంలో ఉండడం. సో ఈ సమస్యల వలన భూమి వికేంద్రీకరణ అనేది ఒక ప్రధానమైన సమస్యగా మారింది. సో దీంతో 1961 భూ గరిష్ట పరిమితి చట్టం తీసుకురావడం జరిగింది. సో దానిలో భూ గరిష్ట పరిమితి చట్టం లోపల విపరీతమైన లొసుకులు ఉండడం వలన భూస్వాములు ఆ చట్టం నుంచి తర్వాత వాళ్ళు రక్షించుకోవడం వలన భూమి బదలాయింపు అనేది జరగలేదు. చట్టాల లొసుకుల ఆధారంగా ఆ భూ బదలాయింపు అనేది జరగకపోవడం వలన 1971 ఆ ప్రాంతంలో పివి నరసింహారావు గారు ఈ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వస్తారు. సో అంతకంటే ముందే 1967 సంవత్సరాన్ని కనుక పరిశీలించినట్లయితే వామపక్ష భావజాలం అనేది హింసాత్మక పోకడను సంతరించుకోవడం, ముఖ్యంగా 1967 ఆ సంవత్సరం లోపల డార్జిలింగ్ తర్వాత సిలిగురి ప్రాంతంలో వెస్ట్ బెంగాల్ లోపల ఒక నక్సల్బరీ ఉద్యమం రావడం, అది ఒరిస్సా, శ్రీకాకుళం, విజయనగరం ఆ ప్రాంతాలకు విస్తరించడం, అదే ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడిన మెట్ట ప్రాంతాలలో కూడా అది ఉధృతి దాల్చడం, అక్కడి నుంచి వరంగల్కు ఇటు ఉస్మానియా యూనివర్సిటీకి అది వ్యాపించడం, అదే సంవత్సరం లోపల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఒక ఉవ్వెత్తున ఎగుస్తున్న ఈ నేపథ్యం లోపల విద్యార్థులు పెద్ద మొత్తంలో వందలాది విద్యార్థులు బలి కావడము, తర్వాత విద్యార్థుల మీద విపరీతమైన కేసులు నమోదు కావడము, సో నిరుద్యోగము, పేదరికము, ఒక నిరుత్సాహపూరితమైన వాతావరణం లోపల హింసాత్మక ధోరణిలోకి యువత వెళ్ళడము. సో ఈ నేపథ్యం లోపల ఈ పేదరికాన్ని, నిరుద్యోగాన్ని నిర్మూలించాలంటే భూ సంస్కరణలు అనేది ఒక పగడ్బందీ భూ సంస్కరణలు చేయడం అనేది సాధ్యమనే విషయాన్ని పివి నరసింహారావు గమనించారు. 1961 గరిష్ట భూపరిమితి చట్టంలో ఉన్న లోపాలను సవరిస్తూ వారు 1973 సంవత్సరం లోపల
1971 నుంచి 73 వీరి కాలం లోపట గరిష్ట భూపరిమితి చట్టాన్ని అనూహ్యంగా తెర మీదకి తీసుకువచ్చి సంభ్రమాచారాలకు గురి చేయడం కాకుండా తదనంతర కాలంలో ప్రభుత్వాలను ఈ పాటించే విధంగా చేశారు. సో ఈ విధంగా గరిష్ట భూపరిమితి చట్టంలోని అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే పివి నరసింహారావు గారు గరిష్ట భూపరిమితి చట్ట అంశాలను ముఖ్యంగా 2 రకాలుగా వర్గీకరించారు. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం భూమిని మాగాణి భూమిగా మరియు మెట్ట భూమిగా వర్గీకరించారు. ఈ మాగాణి భూమిలో మళ్ళీ తిరిగి 2 రకాలుగా వర్గీకరించడం ఇక్కడ ప్రధానమైన అంశం. ఒక పంట పండే మాగాణి భూములు, 2 పంటలు పండే మాగాణి భూములుగా వర్గీకరించారు. అదేవిధంగా మెట్ట ప్రాంతాలను వర్గీకరించారు. ఈ విధంగా ఈ మాగాణి భూములను 6 రకాలుగా వర్గీకరించారు. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్లుగా వర్గీకరించారు. అదేవిధంగా ఈ మెట్ట భూములను GHI JKలుగా వర్గీకరించారు. సో ఈ విధంగా వర్గీకరణ వలన 1961లో ఉన్న చట్టంలో వందలాది వేలాది ఎకరాలు కలిగి ఉండే అంశం నుంచి ఇక్కడ మినహాయింపించే విధంగా జాగ్రత్త పడ్డారు దీనిలో ఒకట. సో దీనిలో ప్రధానమైన అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఈ విధంగా ఒక పంట పండే మాగాణి భూముల్లో ఏ కేటగిరీ కింద 10 ఎకరాల భూమిని మాత్రమే కలిగి ఉండాలి. బి కేటగిరీ కింద 12 ఎకరాల భూమి కంటే ఎక్కువ కలిగి ఉండరాదు. సి కేటగిరీ కింద 13.5 ఎకరాల కంటే ఎక్కువ భూమిని కలిగి ఉండరాదు. డి కేటగిరీ కింద 15 ఎకరాలు, ఈ కేటగిరీ కింద 16.5 ఎకరాలు, ఎఫ్ కేటగిరీ కింద 18 ఎకరాలు మాత్రమే కలిగి ఉండే విధంగా వీరు జాగ్రత్త పడ్డారు. సో అదేవిధంగా మెట్ట 2 పంటలు పండే మాగాణి విషయంలో పట ఏ కేటగిరీ కింద 15 ఎకరాలు, బి కేటగిరీ కింద 18, సి 20, డి 22.5, ఈ 25 ఎకరాలు, తర్వాత ఎఫ్ అనేది 27 ఎకరాలు మాత్రమే కలిగి ఉండే విధంగా వీళ్ళు చర్య తీసుకున్నారు. వీరు తర్వాత మెట్ట భూములు జీ కేటగిరీ కింద 35 ఎకరాలు, హెచ్ కేటగిరీ కింద 40 ఎకరాలు, ఐ కేటగిరీ కింద 45 ఎకరాలు, జే కేటగిరీ కింద 50 ఎకరాలు, కే కేటగిరీ కింద 54 ఎకరాలు ఉండే విధంగా వీరు వర్గీకరించారు. చూడండి, 1961 భూ సంస్కరణల లోపల అంటే గరిష్ట భూపరిమితి చట్టం లోపల ఒక్కొక్క కేటగిరీ కింద వందలాది ఎకరాల కలిగి ఉండే స్థితి నుండి సో వీరి వర్గీకరణలో 10ల స్థాయిలోకి కలిగి ఉండే విధంగానే వీరు వర్గీకరణ చేయడం ఇక్కడ కొసమెరుపు ప్రధానమైన అంశం. సో దీనితోటి ఆనాటి కాలంలో పట భూస్వాములు జమీందారులు పెద్ద మొత్తంలో భూమిని కోల్పోతామనే ఒక బాధ లోపట అదే కాలంలో జయాంధ్ర ఉద్యమం రావడము, ఆ జయాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇవ్వడం వల్ల 1973 10వ తారీఖు నాడు తర్వాత ఈ పివి నరసింహారావు గారి ప్రభుత్వం కూలిపోవడం జరిగింది. సో మరి దీనిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే పివి నరసింహారావు గారు రాత్రికి రాత్రే డిమానిటైజేషన్ లాంటి ఒక చట్టాన్ని రాత్రికి రాత్రే అనౌన్స్ చేశారు. అంటే డిమానిటైజేషన్ ఎలాగైతే ఆన్ ది స్పాట్లో ప్రకటించి ఈ దేశంలో పట ఇటీవల కాలంలో పట ఈ కరెన్సీని రద్దు చేసిన విషయం మనకు తెలుసు. అలాగనే రాత్రే వీరు ఈ గరిష్ట భూపరిమితి చట్టంలోని చట్టాన్ని తెర మీదకి తీసుకురావడం, ఎలాంటి లీక్స్ లేకుండా ఈ చట్టాన్ని ప్రకటించడం, అనౌన్స్ చేయడం అనేది ఇక్కడ ప్రధాన అంశం. సో దీంతో అంతేకాకుండా ఈ చట్టంలో ఇంకొక అంశం ఏం పొందుపరిచారంటే కోర్టుల నుండి అంటే న్యాయ సమీక్ష అధికారం ఈ గరిష్ట భూపరిమితి చట్టం మీద న్యాయ సమీక్ష అధికారం లేకుండా వీరు చాలా జాగ్రత్త తీసుకున్నారు. అంటే దీన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడం వలన సో ఈ రక్షణలు దీనికి వచ్చాయి. సో తదనంతర కాలం లోపల 2004 సంవత్సరం లోపల ఆనాటి ప్రభుత్వం కోనేరు రంగారావు కమిటీని వేసినప్పుడు సో ఈ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఎంత భూమి మిగులుబాటు ఉంది అనేది మనకి తెలుసుకోవడానికి వీలు పడింది. సో ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు భూ సంస్కరణల అమలుకి అంత ప్రాధాన్యత ఇవ్వకపోయినప్పటికీ, సాహసోపేత నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ 2004 ఆ సంవత్సరం ప్రభుత్వం లోపల కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల ఆధారంగా సుమారు 6 లక్షలకు పైచిలుకు భూములను
ఈ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు పంచిపెట్టడం జరిగిన విషయం మనం చూసిందే. సో ఇవి పివి నరసింహారావు గారి యొక్క గరిష్ట భూ పరిమితి చట్టంలోని ప్రధానమైన అంశాలు. సో ఇటీవల భూ సంస్కరణల ఇంకొక రూపాన్ని దాల్చుకున్నాయి. సో ఇది భూస్వామ్య వ్యవస్థ నుంచి ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థగా మారిపోయింది. అంటే వివిధ రకాల వృత్తులపట లేదా నల్లధనాన్ని సమకూర్చుకున్న వాళ్ళు ఈ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉండడం వల్ల వ్యవసాయ రంగంలో పట వేలాది వందలాది ఎకరాలను తర్వాత బినామీ పేర్ల మీద కొనుగోలు చేస్తూ వేయడం వలన దున్నేవాడికి మళ్ళీ భూమి కొనుగోలు శక్తి కష్టమైంది. ఒక ఎకరం భూమికి 20 లక్షలు 30 లక్షలు కొనడం అనేది ఒక రైతు చేసే పని కాదు. కాబట్టి ఈ భూ సంస్కరణలో పట అంటే దున్నేవాడికి భూమి కొనుగోలులో అందుబాటులో ఉందంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఇటీవల కాలంలో మేధావులు విశ్లేషిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.